రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని విజయవాడ పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 10 రోజులు కష్టపడి భారీ మెజార్టీతో 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. తమ అధినేత చంద్రబాబు ఎక్కడ అవమానపడ్డారో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నువ్వు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 16వ డివిజన్లోని బాలాజీ నగర్లో ఎన్డీఏ నేతలు ప్రచారం నిర్వహించారు. 16వ డివిజన్లో పార్లమెంటు కార్యాలయాన్ని కూటమి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తమ ప్రజా మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4000 పెన్షన్ అవ్వాతాతలకు అందిస్తామని తెలిపారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమంతో తమ ప్రజా మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక మనం వెళితే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టు 170 నియోజకవర్గాల్లో 23 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. తప్పకుండా 23 పార్లమెంట్లో గెలవబోతున్నాం. 23 పైగా పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా మనం అందరం కూడా ఇదే విధంగా కలిసి కొనసాగి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వంలో అందరూ కూడా భాగస్వాములమే. కాబట్టి వాళ్ళు మనం ఇచ్చే హామీలకి మన అందరం యొక్క భాగస్వాములు. తప్పకుండా అందరం డివిజన్లో ఈ 10 రోజులు కష్టపడి భారీ మెజారిటీతో మొత్తం 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ఘనంగా ఎక్కడైతే అవమానపడ్డారో చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరులు సోదరిమణులకు ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది. అది ఏమాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది. అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో పూడ్చి ఇవాళ 6000 రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు. వారితో పాటు 10,000 రూపాయలు 100% పెరాలసిస్ అయిన పేషెంట్లు కానీ, డయాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు. ఇలాంటి కార్యక్రమాలు అనేకం అనౌన్స్ చేయడమే కాకుండా ఏ విధంగా వాటిని అమలు పరుస్తారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంపద సృష్టించబోతా ఉన్నారో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అంటే 25 లక్షల మందిని ఇక్కడ బలోపేతం చేయటం, వారి ద్వారా వచ్చే అనేకమైన ట్యాక్స్. జగన్మోహన్ రెడ్డి గారు లాగా కల్తీ మద్యం అమ్మి వాటి ద్వారా వచ్చే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లాభంతో ఆయన సంక్షేమం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఇవాళ అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేయాలని ఈరోజున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రత్యేకమైన డిఫరెన్స్ మీరందరూ కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సక్సెస్ అవ్వదు, కులాల మధ్య కూటమి మధ్య చిచ్చు పెడదామనే ఆలోచనలతో ఒక దుర్మార్గమైన ఆలోచనలు పొందుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి సక్సెస్ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఎక్కడ కూటమికి సీట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఆ కూటమిలో ఇచ్చిన వ్యక్తులకి ఆ గెలుపుకి కృషి చేస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం సక్సెస్ అయింది. ఈ కూటమి 5.5 కోట్లు ఆంధ్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఈ కూటమి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ కూటమికి గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో చూస్తూ ఉంటే గద్దె గారిని 50,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి వ్యక్తి కూడా చెప్పటం చాలా సంతోషంగా ఉంది.